అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, అక్క మీ ఛానల్లో కొత్త ట్రెండింగ్లో ఉన్న రెసిపీస్ అండ్ పాతకాలపు రెసిపీస్ రెండు ఉంటాయి మీ ఛానల్లో అని. నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. ఇలాంటి కామెంట్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బీరకాయ తీయగూర కోసం నేను ఒక పావు బీరకాయలు తీసుకున్నాను. తర్వాత పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పిల్లలకు కర్రీ స్టార్ట్ చేయాలంటే మనం ఇలాంటి కర్రీస్తోనే స్టార్ట్ చేస్తే మంచిది. వాళ్ళు కారం అనకుండా తింటారు. ఈ కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని వాటర్ కొద్దిగా ఉప్పు వేసి ఒక 10-15 మినిట్స్ ఉడకనివ్వాలి. బీరకాయ అయితే తొందరగా ఉడికిపోతుంది. పచ్చడి బీరకాయ కర్రీని మాత్రమే చూసింటారు. ఇలా ఓన్లీ బీరకాయ వాడి తీయగూర అయితే చేసిండరు. బాగా ఉడికిపోయిన బీరకాయలను వాటర్ కొద్దిగా పక్కన పెట్టేసి తర్వాత పప్పు గుత్తితో అయినా ఇలా మెత్తగా ప్రెస్ చేసుకొని ఆ తీసిన వాటర్ని మళ్ళీ మిక్స్ చేసి ఇలా తాలింపు అయితే పెట్టుకోవాలి. తాలింపు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఎండుమిర్చి అయితే వేసుకుంటే టేస్ట్ అండ్ కారం రెండు సరిపోతాయి. తాలింపు పెట్టిన తర్వాత అందులోనే ఒక గ్లాస్ పాలు పోసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈరోజు నేను సంగటి చేస్తున్నాను. సంగటిలోకైనా అన్నంలోకి అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. బీరకాయ తీయగూర అండ్ తోటాకు ఫ్రై సంగటి. ఈరోజు లంచ్ మొత్తం కూడా గ్రీన్ కలర్ అయిపోయింది. కర్రీస్ అనుకోకుండా ఇలా సెట్ అయిపోయింది. నేనేం ప్లాన్ చేయలేదు. తోటాకు ఫ్రైలోకి ఇలా పైనుంచి పప్పల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. బీరకాయ తీయగూర చాలా ఈజీ ప్రాసెస్ అండ్ డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. బీరకాయ కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఎందుకంటే మనం పాలు వేస్తాం కాబట్టి. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.